got the power under the cover. You better watch out, his eyes on fire. That's gonna break you down. ఎప్పుడు టైంకి రాడు. ఈ మనిషికి టైం సెన్సే లేదు. హలో హలో అర్జున్, హలో. Love in the air, love in the air, love in the air. హాయ్ మేడం, హాయ్. ఆర్డర్ ఏమైనా ప్లేస్ చేస్తారా? అది ఏ హాయ్, గివ్ అస్ 10 minutes, ఆర్డర్ చేసేస్తాం. ఒకసారి మెనూ స్కానర్ చూపిస్తారా? ఓకే సార్. ఓకే, ఆర్డర్ చేస్తాం. స్పెషల్ డేస్లో కూడా టైంకి రాడు. సార్ మీ నెక్స్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడు సార్? తొందరలోనే అప్డేట్ ఇస్తాం. ఓకే సార్. వైషు, సారీరా, అప్పటికే ఎర్లీగానే స్టార్ట్ అయ్యాను. కానీ సిటీ ట్రాఫిక్ కోసం తెలిసిందే కదా, కార్లన్నీ క్యూలో రావాలనేటట్లు ఉంది సిచ్యువేషన్. సో కొంచెం లేట్ అయ్యాను. సో ఈరోజు బ్లేమ్ ట్రాఫిక్ మీద అన్నమాట. అలా అనేసావు ఏంట్రా? స్పెషల్ డే కదా, స్పెషల్ రీజన్ ఎక్స్పెక్ట్ చేసాలే. నా పుట్టినరోజు, నీకు ప్రపోజ్ చేసిన రోజు, మన పెళ్లి రోజు కూడా, ఈ 3 ఇంపార్టెంట్ ఒకేషన్స్ రోజు కూడా నేను లేట్గా రావాలని ఎందుకు అనుకుంటా చెప్పు? హే సాయి, ఎంత ఫాస్ట్గా డైలాగ్ క్రియేట్ చేస్తావంటే అవతల మనిషి కన్విన్స్ అయిపోయేలాగా చేస్తావు. ఇంతకీ పొగిడావా తిట్టావా? అరే మంకీ ఫెలో. ఓకే ఓకే, లెట్స్ ఆర్డర్ సంథింగ్, ఐఎమ్ స్టార్వింగ్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్, వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? మీ దగ్గర ఏ ఐటమ్స్ బాగుంటాయి? మా దగ్గర అన్ని ఐటమ్స్ బాగుంటాయి సార్. అలా కాదు, మీ హోటల్ స్పెషల్స్ ఏంటి? సార్ మా హోటల్లో అన్ని స్పెషలే సార్. మీ పేరేంటి? జానవి. జాను. మిస్ జాను. ఎస్ సార్. మీ మెనూలో బోల్డ్ అండ్ ఐటమ్స్ ఉన్నాయి. సపోజ్ మీరు రెస్టారెంట్ ఓనర్ అనుకోండి, అందులో ఎన్ని ఐటమ్స్ ఉంచుతారు? అన్నీ ఉంచుతాం సార్. మరి చెఫ్ అయితే? వండడానికి కష్టంగా ఉండేవి తీసేస్తాం సార్. వెయిటర్ అయితే? సర్వ్ చేయడానికి కష్టంగా ఉండేవి తీసేస్తాం సార్. కస్టమర్ అయితే? తినడానికి కష్టంగా ఉండేవి తీసేస్తాం సార్. వండడానికి, సర్వ్ చేయడానికి, తినడానికి కష్టంగా ఉన్నవన్నీ తీసేసి మిగతా పట్టుకొచ్చాయి. ష్యూర్ సార్. వెళ్ళే ముందు ఒక పిక్ ప్లీజ్. ఓకే, డన్ డన్. Love in the air, love in the air, love in the air. హ్యాపీ బర్త్డే అర్జున్ తిరుమరెడ్డి. వీడొకడు. ఓకే,
నేను ఒక ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ చదివాను. నో ఇట్స్ అబౌట్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్. రీసెంట్ టైంలో నేను చదివిన బెస్ట్ స్క్రిప్ట్ అనుకో. ఐ ఆమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ప్రాజెక్ట్. ఎవరు? సేమ్ ఓల్డ్ టార్చర్. ఐ థింక్ సంజయ్ సంజు. వాడే. ఏమంటున్నాడు? ఏమంటాడు? 2 years నుండి తీస్తున్న మూవీ ఈ ఇయర్ అంటే కంప్లీట్ చేస్తా అంటాడు. అర్జున్, దట్స్ నాట్ ఫేర్. అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు కానీ గివ్ సమ్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఫర్ వాట్ వైషు? 2 years బ్యాక్ చెప్పిన స్టోరీ అందరినీ కన్విన్స్ చేసి తీశాడు. ఇప్పుడు రిలీజ్ చేయలేదు. ఫిలిం తీయడానికి 6 months, ఎడిట్ చేయడానికి 6 months, అండ్ సౌండ్ రికార్డింగ్కి 6 months, ఇంకా ఇప్పుడు డబ్బింగ్కి ఇంకో 6 months. ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాను అనుకో, అందరూ అడుగుతున్నారు మీ నెక్స్ట్ ఫిల్మ్ ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి. ఇందాక చూసావు కదా వెయిటర్ జాను కూడా సేమ్ క్వశ్చన్. వాడిని ఏమైనా తిట్టాను అనుకో, బడ్జెట్ లేదు, ఇది ఇష్యూ అది ఇష్యూ అంటాడు. బడ్జెట్ వచ్చిందనుకో ఎలా అయినా రిలీజ్ చేసేస్తాను అర్జున్ అంటాడు. వేస్ట్, వాడితో టైం వేస్ట్. ఎవరైనా వింటే వీడేదో పెద్ద పౌరాణికం తీస్తాడు అనుకుంటారు. తిప్పి కొడితే అది ఒక చిన్న లవ్ స్టోరీ. See, you know that he does not have the money and he cannot hire people. Directing, editing, sound, lightings అన్నీ తనే చూసుకుంటాడు. యాక్టింగ్ కూడా వాడే చేసి ఉంటే నాకు ఈ టార్చర్ తప్పేది. అర్జున్, లేకపోతే ఏంటి వైషు? సి, ఐ అగ్రీ, హీ డిడ్ ది షూట్, హీ డిడ్ ది ఎడిట్ అండ్ హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ది ఫిలిం, బట్ దట్ డజంట్ మీన్ ఐ am inferior to him. hey, I'm not saying that you are inferior. You are sounding as if he is passionate about the films and I am not. No, I didn't. See, it's fine. Leave it. Listen Vaishu, I can't waste my time anymore. వాడిని నమ్ముకొని ఈ ఒక్క ప్రాజెక్ట్ని పట్టుకొని మిగిలిన ఏ ఒక్క అవకాశాన్ని అన్నిటిని వదులుకోలేను. ఐ కాంట్. He sent me a message. ఏంటంట? చదువుతా విను. హలో వైష్ణవి మ్యామ్, ఐ ఫినిష్ ది ప్రాజెక్ట్, ఇట్స్ రెడీ నౌ. ఆ న్యూస్ చెప్పడానికే 2 days నుంచి కాల్స్ చేస్తున్నా, బట్ అర్జున్ సార్ నా కాల్స్కి ఆన్సర్ చేయట్లేదు. ప్లీజ్ టు కన్వే దిస్ న్యూస్ టు సార్ అండ్ మై బర్త్డే విషెస్ ఆల్సో. హ్యాపీ యానివర్సరీ టు బోత్ ఆఫ్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ మ్యామ్. వాట్ ఈస్ దిస్ అర్జున్? వాట్స్ రాంగ్ విత్ యూ? దిస్ ఈజ్ సో చీప్. ఐ మీన్ కనీసం కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేనంత బిజీయా? I was into some other ad shoots. సో I was busy. కాల్ బ్యాక్ కూడా చేయలేనంత బిజీయా? Look, I have to meet dozens of directors and producers every day. వాడిలాగా ఒక్క ప్రాజెక్ట్ మీద 100 సంవత్సరాలు పనిచేసే అంత పేషెన్స్, టైం రెండూ నాకు లేవు. అవును నిజమే, అతనితో పనిచేయడానికి నీకు ఇంట్రెస్ట్ ఉండదు, అతనిలాగా పనిచేయడానికి నీకు టైం ఉండదు. బట్ అమ్మాయిలతో పబ్స్కి పార్టీస్కి జాలీగా తిరగడానికి మాత్రం తమరికి టైం అండ్ ఇంట్రెస్ట్ రెండూ వచ్చేస్తాయి. వాట్ నాన్సెన్స్ వైషు? పబ్స్ ఏంటి, పార్టీస్ ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఐ డోంట్ అండర్స్టాండ్. హో రియల్లీ? ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కెమెరాస్ అరౌండ్ హియర్ అర్జున్. నువ్వు వస్తున్నావంటే అన్ని కెమ్స్ ఆపేస్తారు. మినిమం మార్కెట్ అండ్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో కదా. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీస్ ఆన్ యాక్టింగ్. వైషు నోటికొచ్చినట్లు మాట్లాడి నాకు కోపం తెప్పించుక. కోపం వస్తే నేను మనిషిని కాదు, అది నీకు బాగా తెలుసది. ఉండేది మాట్లాడితే నీకు ఎందుకంత కోపం వస్తుంది అర్జున్? నువ్వు ఉన్నది మాట్లాడట్లే, ఊహించుకొని మాట్లాడుతున్నావు. నిన్ను ఇందుతో ఊహించుకునే అవసరం నాకేంటి అర్జున్? వైషు ప్లీజ్ రా, స్టాప్ ఇట్.
అసలు ఏం మాట్లాడుతానో నీకేనా అర్థమవుతుందా? ఇందు నేను చ ఇందు ఈస్ మై కోస్టార్, నాట్ ఈవెన్ ఏ ఫ్రెండ్. వీ హార్డ్లీ టాక్ అండ్ రేర్లీ మీట్. 1-2 సార్లు చూస్తే ఎఫ్ఐఆర్ అనేస్తావా? వావ్, గ్రేట్. ఐ హ్యావ్ ఎ డౌట్ డార్లింగ్. నువ్వు ఇంత బాగా యాక్ట్ చేస్తున్నావు కదా, మరెందుకు అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్స్ నీ దగ్గరికి రావట్లేదు? వాట్ ఈస్ రాంగ్ విత్ యూ వైషు? వై ఆర్ యూ టాకింగ్ లైక్ దాట్? మీ అండ్ ఇందు వి జస్ట్ నథింగ్. షీస్ జస్ట్ మై కోస్టార్. కోస్టర్ అంటే నీతో కెమెరా ముందుండాలి, మంచం మీద కాదు. షటప్ వైషు, జస్ట్ షటప్. తెలిసి తెలియక నోటికి ఏదొస్తే అది వాగకు. నువ్వు చూసావా నేను తను కలిసి తిరగడం? డిడ్ యూ సీ దట్? నేను చూడని అవసరం లేదు. ఈ క్రెడిట్ కార్డ్ బిల్స్ చూస్తే నీ డ్రామాలన్నీ అర్థమవుతున్నాయి. మీరిద్దరూ ఏ రోజు ఏ టైంలో ఏ హోటల్లో గడిపారో మొత్తం అంతా అర్థమవుతుంది. నాకు అసలు క్రెడిట్ కార్డే లేదు. కార్డ్ లేకుండా బిల్స్ ఏంటి? I haven't said that. These are your credit card bills, Arjun. Those are all Indu's credit card bills and hotel payments. ఇవన్నీ నీకెవడిచ్చాడు? Sanjay. He know everything about you guys from the beginning. Is this the reason? You have been avoiding him? You hate him? You tortured him? Just because he is the husband of your secret fucking girlfriend. I need an answer, Arjun. Don't be quiet. Just tell me. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఇదంతా? వైషు, లెట్స్ గో హోమ్. No, I won't. I need an answer. Please, Vaishu, don't make a scene here. The scene has already started, Arjun. And you are not gonna hear cut from anywhere else. So talk. Vaishu, listen to me. Please don't ruin this evening. There is nothing beautiful left to be ruined, Arjun. You just have to answer my question. Since how long? Have you guys been seeing each other? Since you started seeing Harsha. What? తాగు వాటర్, అలిసిపోయినట్లున్నా. So who made up this bullshit story between me and Harsha? There's no truth in that. No. See, you can act very well. Vaishu, I told you. Stop it, Arjun. Who started it? Started what? Cheating. Arjun, please. He's my manager and I have hug respect on him. Our relation is completely pure. Don't drag him to this to cover up your own fucking mistake, Arjun. Oh, with his greatest personality. నీకు 10 ఇయర్స్లో రావాల్సిన ప్రమోషన్స్ 3 ఇయర్స్లోనే ఇప్పించాడు. ఒకే ఇయర్లో డబల్ బోనస్లు, ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్లు, ట్రావెల్స్, ఫారెన్ ట్రిప్స్. Don't you think I deserve that, Arjun? That's for my work. వర్క్ ఎట్ హీస్ హోమ్. Enough! You're crossing your limits. I know you are deliberately accusing me to cover your mistakes. You have no idea. నాకు తెలియకుండా నువ్వు చేయించుకున్న 3 అబోషన్స్కి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. Arjun, you are mistaken. యా, తప్పులని నావే కదా. No, Arjun. Just listen to me. ఏం చెప్తావు?
హర్షతో ఇంటిమినేట్గా ఉండకపోతే ఇన్సెంటివ్స్ ఉండవు అంటావు. ప్రమోషన్స్ రావాలంటే అబోషన్స్ అవసరం అంటావు. ఆనందంగా బతకాలంటే అన్నిసార్లు మన ఇంటి నుండే కాదు, అప్పుడప్పుడు మేనేజర్ ఇంటి సైడ్ నుండి కూడా పని చేయాల్సి వస్తుంది అంటావు. నీ అబోషన్ రిపోర్ట్స్ చూసినప్పటి నుండి నాకొక్క విషయం అర్థం కావట్లేదు. నాకు ఆ ఒక్కటి క్లారిఫై చేస్తే చాలు. అంటే పిల్లలు పుట్టుంటే పోలికలు చూసి ఐడెంటిఫై చేసి ఉండేవాడిని, బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కదా. సో స్మాల్ డౌట్, నీకైన 3 అబార్షన్స్ ఓన్లీ హర్ష వల్లే అయ్యాయా, లేక వేరే 2 మేనేజర్స్తో ఏమైనా? డోంట్ యూ డేర్ సే వర్డ్ అబౌట్ మై క్యారెక్టర్. ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? నిన్ను ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నది నీతో జీవితాంతం కలిసి బ్రతకడానికి, అంతేకాని ఒక ప్రాస్టిట్యూట్గా మారి మరీ నేను పోషించడానికి కాదు. యాక్టింగ్ హ్యాస్ నెవర్ బీన్ మై ప్రొఫెషన్ అండ్ యు నో దట్. బట్ నేను పెళ్లి చేసుకున్నాక నీ కోసం, నీ యాక్టింగ్ కెరీర్ కోసం నా డ్రీమ్స్ అన్నీ చంపుకుని రాత్రి పగలు తేడా లేకుండా నటిస్తున్నా. బట్ ది డిఫరెన్స్ ఈజ్ నీ పర్ఫార్మెన్స్ని కెమెరాతో రికార్డ్ చేస్తారు, నాకు చేయరు. అలా చేసి ఉంటే ఇష్టం లేని జాబ్ని ఇష్టం ఉన్నట్లు నటిస్తూ చేయడం ఎంత కష్టమో నీకు అర్థమయ్యేది అర్జున్. నచ్చని మనుషుల మధ్యలో నవ్వుతూ నటించడం ఎంత నరకమో నీకు తెలీదు. టీమ్ అవుటింగ్స్, క్లయింట్స్ మీటింగ్స్, బిజినెస్ ట్రిప్స్ ఇవన్నీ ప్యాషన్తో కాదు, తప్పక వేరే దారి లేక చేస్తున్నా. అంత దగ్గర చేసే యాక్టింగ్ నీతో బెడ్రూమ్లో చేసుంటే అన్నిసార్లు ప్రెగ్నెన్సీ అయ్యేదాన్ని కాదు, ఇన్నిసార్లు అబోషన్ కూడా అయ్యేది కాదు. ఈ న్యూస్ నేను ఎక్కడ డిస్టర్బ్ చేస్తుందో అని ఇన్ని డేస్ ఈ విషయం దాచిపెట్టి తప్పు చేశా. ఇప్పుడు నువ్వే తిరిగి నన్ను ఒక ప్రాస్టిట్యూట్గా లేబుల్ చేస్తున్నావు. దిస్ ఈజ్ హౌ యూ షో యువర్ లవ్. ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలనుకున్నా నీతో మాత్రం నటించకుండా బ్రతకాలనుకున్నా. ఈ క్షణం వరకు అలానే బ్రతికాను. బట్ ఈరోజు నువ్వు అన్ని మాటలు విన్నాక నీతో బ్రతకాలని లేదు అర్జున్. ఏ రోజైతే నీకు ఇందుకున్న రిలేషన్ తెలిసిందో ఆ రోజే నీ నుండి విడిపోయి వెళ్ళిపోదాం అనుకున్నా. నువ్వు చెప్పే ప్రతి మాటని, నువ్వు చేసే ప్రతి పనిని, నీతో గడిపే ప్రతి క్షణాన్ని, ప్రేమించిన మనిషిని ఈ ఒక్క తప్పుని క్షమించలేనా అని ఆగిపోయా. ఇందు గురించి నిన్ను అడిగినప్పుడు నీ నుండి ఎక్స్పెక్ట్ చేసింది యాక్సెప్టెన్స్ ఆఫ్ యువర్ మిస్టేక్ అండ్ ఏ సింపుల్ అపాలజీ. బట్ నీ తప్పుని కనపడకుండా చేసుకోవడానికి నా క్యారెక్టర్ని నాకే ఇంత చీప్గా చూపిస్తావని అనుకోలేదు. I have made up my mind, Arjun. There is no life with you anymore. Goodbye. Yeah, Vaishu. మీ టిప్పు బిల్లు ఫోన్పే చేస్తాను అమౌంట్. ఓకే సార్. ఓకే, ఫోన్ తీసుకొచ్చారు? లేదు సార్, తను తీస్తారు. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఫీల్ అవ్వకండి సార్. ఇక్కడ ఇంత జరిగితే ఏంటబ్బా అలా నవ్వుతున్నారు?
You're such a jerk. నేనేం చేశాను? Those lines are very harsh and too hurting. ఏ లైన్స్? The one where I had to slap you. బాగుంది కదా లైన్. కొట్టి మరీ చెప్పావు. యూ వుడెంట్ హ్యావ్ స్లాప్డ్ మీ దేర్, యూ షుడ్ జస్ట్ షౌట్ అంతే. స్క్రిప్ట్లో ఉంది కదా. ఎక్కడుంది చూపించు. హే నిజమే, స్క్రిప్ట్లో స్లాప్ లేదు. ఇట్ వాస్ టైట్ స్లాప్. ఒక్క దెబ్బ కళ్ళంతా నీళ్ళొచ్చేసాయి తెలుసా. ఐమ్ రియలీ సారీ రా, ఐమ్ జస్ట్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్. అయినా లైఫ్లో పెద్ద పెద్ద దెబ్బలనే ఎదుర్కొన్నావు, ఒక అమ్మాయి కొడితే ఎదుర్కోలేవా? కొట్టేసిన తర్వాత ఎంతైనా అంటావులే. సారీ డార్లింగ్, బట్ దోస్ లైన్స్ ఆర్ టూ హార్ష్. ఐదర్ లైన్స్ అయినా చేంజ్ చేయాలి, లేదంటే స్లాప్ అయినా పెట్టాలి. లైన్స్ మార్చడం ఇంపాసిబుల్. సంజయ్ గడు చంపేస్తాడు. దానికన్నా అక్కడ ఉన్న హీరోయిన్తో కొట్టించుకోవడం బెటర్. భయపడకు, నేను కొట్టినంత గట్టిగా మీ హీరోయిన్ ఏం కొట్టదులే. అది నిజమే, వాళ్ళ ప్రొఫెషన్స్ కదా, నీ అంత పర్సనల్గా తీసుకోరు. అరే మంకీ ఫెలో. జస్ట్ కిడింగ్ యా. హలో చపాతి, ఏమైంది? థ్యాంక్స్ వైషు. ఇప్పుడైతే నా మీద డబ్బులు పెట్టి సినిమా తీస్తే మినిమం రిటర్న్ వచ్చే హీరోని. ఒకప్పుడు నాకు సినిమా ఛాన్స్లే లేనప్పుడు ఆ టైంలో కూడా నువ్వు నాకు చాలా సపోర్ట్ చేసావు. థ్యాంక్స్ వైషు. ఇంతకన్నా నీకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఒక్కటి చెప్పు చాలు. ఏంటి? చపాతి అను. చపాతి. చపాతి అండం రాదు కానీ నువ్వెలా హీరో అయ్యావురా? వైషు, నువ్వు నవ్వితే బాగుంటావు. Love in the air, love in the air. అర్జున్, ఏంటి? నీ ఫ్యాన్ ఉంది కదా, ఎవరు? అదే వెయిటర్ పాప. ఆ, ఆ. ఇదంతా రిహార్సల్ అని తనకు తెలియదు కదా. మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడే ఉంది. ఎవరికైనా చెప్పేస్తే? నేను వచ్చేటప్పుడు కూడా డల్గానే పెట్టింది ఫేస్. హో షట్. పద పద పదా. Love in the air, love in the air, love in the air. Love in the air, love in the air, love in the air.